రాజమహేంద్రవరం లూథర్గిరి క్రికెట్ మైదానం వేదికగా బ్రాహ్మణ ఆత్మబంధువు మాజీ కార్పొరేటర్ నండూరి వెంకటరమణ స్మారక రాష్ట్ర స్థాయి పురోహిత అర్చక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్ ప్రారంభించారు. బ్రాహ్మణులందరూ సంఘటితమై ఐక్యతను చాటేలా నిరంతరం కృషి చేసిన నండూరి రమణ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు. కేబుల్ రమణ స్మారకార్థం స్థానిక లూథన్గిరి మైదానంలో నండూరి సుబ్బారావు కుటుంబ సభ్యులు నండూరి రమణ మిత్ర బృందం ఆధ్వర్యంలో లీగ్ కమ్ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఆదిరెడ్డి వాసు ఈ టోర్నమెంట్ను ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా బమిడిపాటి ప్రసాద్, బోడెం రవికుమార్ శర్మ, కాళీపట్నం నాగేంద్ర కుమార్ శర్మ, నిమిష కవి వెంకటేష్, నండూరి సుబ్బారావు, బాబీ తదితరులు మాట్లాడారు. 4వ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో 16 టీంలు పాల్గొంటున్నాయని, ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు మ్యాచ్లు జరుగుతాయన్నారు. పురోహితులు, అర్చకులు దేనికైనా పోటీ పడడానికి సిద్ధమనే భావనతో నండూరి రమణ ఈ టోర్నమెంట్ను 2012లో ప్రారంభించామన్నారు. ఆయన లేకుండా ఈ ఏడాది టోర్నమెంట్ను నిర్వహించాల్సిన రావడం బాధగా ఉందని 2 నిమిషాలు క్రీడాకారులు, నిర్వాహకులు మౌనం పాటించారు. ఈ నెల 15వ తేదీ వరకు జరిగే టోర్నమెంట్లో ఫైనల్స్ విజేతలకు ట్రోఫీ అందజేస్తామని తెలిపారు. అందరూ బాగా ఆడి క్రీడా స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. నండూరి రమణ పేరు ప్రతిష్టలు నిలబడేలా చేయడంతో పాటు బ్రాహ్మణులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా మంచి గుర్తింపు వచ్చేలా టోర్నమెంట్ జరుగుతుందని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ టోర్నమెంట్ను ప్రోత్సహిస్తున్నారని నండూరి సుబ్బారావు కృతజ్ఞతలు తెలిపారు. కల్లూరి వెంకటేష్, కాళీపట్నంపు మణికంఠ వర్మ, దువ్వూరి గోపి శర్మ, గాయత్రి మిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థాయి పురోహిత అర్చక క్రికెట్ లీగ్ అది కీర్తిశేషులు నండూరి వెంకటరమణ గారి యొక్క జ్ఞాపకార్థం మరి ఆయన మీద అభిమానంతో ఈ కార్యక్రమం అందరూ కూడా చేయడం జరుగుతూ ఉంది. మంచి వ్యక్తి, స్నేహశీలి, ఎవరైనా సరే ఆప్యాయంగా పలకరించే వ్యక్తి, పార్టీలకు అతీతంగా అందరూ కూడా అభిమానించదగ్గ వ్యక్తి. మరి అంతమంది యొక్క ప్రేమని పొందేరు కాబట్టేమో దేవుడికి ఏర్చుచ్చి తీసుకెళ్ళిపోయారని అనుకోవాలి. తప్పకుండా అందరూ కూడా అదే భావంలో, అంటే ఎవరితో కూడా వైరం ఉండదు, ఎక్కడ కూడా వైరం ఉండదు. అందరితోటి ఆప్యాయంగా పలకరించుకుంటూ పోవడం, పార్టీలకు అతీతంగా పనిచేయడం అన్నది ఆయన యొక్క నైజం. మరి వారి కుటుంబం కూడా అంతా కూడా మాతోటి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. పిల్లలు కూడా పెళ్ళిళ్ళు అవ్వడం అన్నీ కూడా దగ్గరుండి చూస్తూ ఉన్నాం. మరి ఆయన జ్ఞాపకార్థంగా పెట్టడం, వారి సోదరులు కూడా ఇక్కడ ఉండడం, వారి కుటుంబం ఎప్పుడు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తులు నేను కూడా ఒకరు ఉంటానని కూడా తెలియజేస్తూ టోర్నమెంట్ బాగా నిర్వహించాలని, ఎక్కడ కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా జరగాలని చెప్పి కూడా ఆశిస్తాం. నమస్తే. ఈ ఆటల ఆటలోనూ మా తమ్ముడికి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఈ క్రికెట్ టోర్నమెంట్ పేరుతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బ్రాహ్మణ యువకులందరినీ ఒక చోటకి చేర్చి కలిసి ప్రతి ఏ ఊరు వెళ్ళినా బ్రాహ్మణులకి అక్కడ మన వాళ్ళు ఒకరు ఉన్నారు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ కావాలి అంటే దీనికి ఏదో ఒక కార్యక్రమం ముందుకు వెళ్ళాలి. ఆ కార్యక్రమంతో దీన్ని స్టార్ట్ చేసి మన వాళ్ళు ఎప్పుడు ఏ ఊరు ఎక్కడికి వెళ్ళినా సరే మన క్రికెట్ టోర్నమెంట్ మనుషులు అక్కడ ఉన్నారు, మనకి ఏం కావాలన్నా అక్కడ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ ఒక ఐడెంటిఫికేషన్ కోసం ఈ కార్యక్రమాలను మొదలుపెట్టారు. 12 సంవత్సరాలు అయింది మొదలుపెట్టి. ఈ కార్యక్రమం ఆయన చనిపోయిన తర్వాత కొద్దిగా లేట్ అయింది, కారణం ఇక్కడతో ఆగిపోయిందేమో అనుకున్నాం. కానీ ఆయన శిష్యులైనటువంటి ఇక్కడ రాజమండ్రిలో ఉన్నటువంటి మొత్తం ఈ అర్చక, ఈ పురోహిత సంఘం యువకులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని టేక్ ఓవర్ చేసి ఈ కార్యక్రమాన్ని ఎంత ఘనంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు ముఖ్యంగా వాళ్ళందరికీ నా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం, మా కుటుంబం తరపున. ఎందుకంటే తమ్ముడు స్టార్ట్ చేసిన కార్యక్రమం ఆగిపోకుండా దీన్ని ఇలాగా కొనసాగించడం అనేది కాదు. దీనికి చాలామంది ప్రముఖులు, మన నిమిష కవి గారు, ఆదిత్య శ్రీనివాస్ గారు, ఇలా రాజమండ్రిలో ఉన్న చాలామంది ప్రముఖులు అందరూ కూడా ప్రోత్సహించి, భాస్కరామ్ గారు, అలాగే బ్రాహ్మణ సంఘం తరపున భాస్కరామ్ గారు, ఇంకా చాలామంది బ్రాహ్మణులు, పెద్ద వాళ్ళందరూ, డాక్టర్లు, ఇలా అందరూ కూడా పొలిటీషియన్స్ అందరూ కూడా సపోర్ట్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో ఇంతమంది బ్రాహ్మణులు పాల్గొని ఈ కార్యక్రమం చేసే కార్యక్రమానికి రాజకీయ నాయకులు అందరూ కూడా పూర్తి మద్దతు తెలిపి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలాగా మొత్తం అన్ని పార్టీల రాజకీయ నాయకులకు కూడా ఈ క్రికెట్ లీగ్, పురోహితుల క్రికెట్ లీగ్ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. కూడా పురోహితులు ప్రత్యేకంగా దీనికి మద్దతు ఇస్తూ, పురోహితుల్లో పూర్వం నుంచి ఆడేవాళ్ళు పెద్ద వయసు అయిన తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ అన్నదమ్ములు అలాగే ఈ యొక్క లీగ్ని కాంటాక్ట్ చేస్తూ దాంట్లో భాగస్వామ్యం చెందుతూ ఎక్కడ ఏ ఊర్లో
వీలైతే ఆ ఊర్లో లీగ్ని ప్రోత్సహించుకుంటూ ఎక్కడ కూడా పురోహితులు కూడా దేంట్లోనూ కూడా తగ్గరని చెప్పి ఉద్దేశంతో ఈ లీగ్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఈరోజు దీనికి సహకారం చేసినటువంటి ప్రముఖులు, బ్రాహ్మణ ప్రముఖులు, లీడర్లు, అలాగే డాక్టర్స్ 50 మంది కూడా రమణ గారి స్మారకం అని చెప్పి అనగానే వాళ్ళు చాలా ఆనందించి మంచి పని చేశారయ్యా, రమణ గారు ఎంతో మంచి మనిషి, అందరినీ కూడా మావయ్య, అక్కయ్య, వదిన అని చెప్పి అందరినీ కేకేసుకుంటూ ప్రతి ఇంట్లోనూ కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. అటువంటి వాడి జ్ఞాపకార్థం ఈ యొక్క లీగ్ పెడుతున్నారంటే చాలా ఆనందం అని చెప్పి అందరూ కూడా దీన్ని ప్రోత్సహించడం జరిగింది. ఆ రోజున ఆయన ఇన్వైట్ చేయడం, రావణమాయ గారు బౌలింగ్ చేయడం, ఎస్పీ గారు ఏమో బ్యాటింగ్, నేనేమో వికెట్ కీపర్ కింద ఉన్నాను. ఆ రోజులు ఇంకా కూడా ఈ రోజుకి నాకు గుర్తున్నాయి. కానీ ఏంటంటే మనిషి ఉన్నంత వరకు ఎదురుకుండా మాట్లాడటం కాకుండా మనిషి పోయిన తర్వాత కూడా ఆయన్ని గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమం చేసి ఆయన్ని మా మనసుల్లో మీరు ఉన్నారు అని తెలియపరిచే విధంగా ఈ కార్యక్రమాలు ఉన్నాయి. దీనికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు ప్రసాద్. ఇది రాజమండ్రి తరపున పురోహితులకు సంబంధించి ఎక్స్క్లూజివ్గా 4వ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ అండి. ఇది యాక్చువల్గా 2012లో ప్రథమంగా ఇక్కడే స్టార్ట్ చేశారు. దేశం మొత్తం మీద ఫస్ట్ టైం పురోహితులకి ప్రత్యేకంగా టోర్నమెంట్ అనే ఒక అంశాన్ని ఇక్కడే మొదలుపెట్టాం. సిజిడిఎం కాలేజీలో స్వర్గీయ నండూరి వెంకటరమణ గారి ఆధ్వర్యంలో అప్పుడు స్టార్ట్ చేసాం. ఇప్పుడు వారి పేరు మీద 4వ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ జరుగుతోందండి. ఇది మొత్తం రాష్ట్రం నలుమూలల నుంచి 16 టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇది పూర్తిగా ఇన్విటేషన్ టోర్నమెంట్ అండి. ఇది ఎవరి దగ్గర ఎంట్రీ ఫీజు తీసుకోవడం కానీ లేకపోతే ఇతరత్ర ఏమీ లేవు, ఓన్లీ ఫర్ క్రికెట్ పర్పస్ అంతేనండి. మొత్తం 16 టీములు అండి. ఇది లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరుగుతుంది. ఇది 16 టీముల నుంచి 8 టీములు తీసుకుంటాం క్వార్టర్ ఫైనల్స్, 8 నుంచి సెమీఫైనల్స్ తీసుకుంటాం, 4 ఫైనల్కి 2 వస్తాయండి. ఇది ఒక 1 వీక్ పాటు జరుగుతుందండి. ఇది అందరం కలిపి రాజమండ్రిలో ఉన్న పురోహితులు అందరూ కలిసి సంఘటితంగా చేసేటువంటి ఏకైక గొప్ప కార్యక్రమం. మీ అందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బోడెం రవికుమార్ శర్మ. నండూరి వెంకటరమణ గారి పేరు మీద ఈ కార్యక్రమం జరిపించడం జరుగుతోంది. మొట్టమొదట ఇందాక మా స్నేహితులు చెప్పినట్లుగా 2012లో మొట్టమొదట రావణమాయ బ్రాహ్మలందరూ ఒక తాటి మీదకి తీసుకురావాలి, అందరినీ సంఘటితం చేయాలి, ఒక చోటకి తీసుకుని వచ్చి అందరూ కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి ఒక గొప్ప ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి రావణమాయ లేకపోవడం మా అందరికీ కూడా చాలా బాధాకరం. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రావణమాయ మళ్ళీ అందరినీ మన వాళ్ళందరినీ ఒక చోటకి తీసుకురావాలి, మనం మళ్ళీ క్రికెట్ టోర్నమెంట్ చేస్తున్నామని చెప్పేసి ప్రతిసారి రావణమాయ అందుతోటి చెప్పడం, అందరూ కూడా రావణమాయ పేరు వచ్చాలని నించుంటే చాలు అన్నట్లుగా ఆయన వచ్చే ఎదరికి అలా అడుగు వేసేటప్పటికి మిగతా వాళ్ళందరూ కూడా ఆయన వెనకాల నడిచి ఈ కార్యక్రమాన్ని ప్రతిసారి ఏటా కూడా దిగ్విజయం చేయడం జరిగింది. ఇది 4వ టోర్నమెంట్. ఇది ప్రతిసారి కూడా 16, ఒకసారి 18, ఒకసారి 24 అలా వచ్చినా సరే రావణమాయ మొత్తం అందరినీ కూడా ఎవరు కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఆడాలి. దీనివల్ల కొన్ని రోజులు పెరిగినా సరే, కొంత ఇబ్బంది జరిగినా సరే రావణమాయ చాలా జాగ్రత్తగా దాన్ని కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. ఈసారి అలాగే 16 టీములు వచ్చాయి. 16 టీములు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా ఒక తాటి మీద ఉండి చక్కగా ఈ రావణమాయ పేరుని నిలబెట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. నా పేరు కాళీపటం మణిగన్ నాగేంద్ర కుమార్ శర్మ. రాజమహేంద్రవరంలో రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ పురోహిత క్రికెట్ లీగ్ జరుగుతుంది. స్వర్గీయ నండూరి వెంకటరమణ గారి స్మారకంగా మేము దీన్ని చేస్తున్నాం. 2012లో మొట్టమొదటిగా దీన్ని ఆయన చేతుల మీద ప్రారంభించడం జరిగింది. గత సంవత్సరం ఆయన స్వర్గస్థులైనందువల్ల ఈసారి ఆయన లేకుండా మేము టోర్నమెంట్ జరపడం మాకు చాలా బాధాకరంగా ఉంది. కానీ ఆయన ఆశీస్సులతో ఇది కూడా దిగ్విజయంగా పూర్తవుతుంది. మేమందరం కూడా అంటే రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణులు అందరూ కూడా ఒక విధంగా ఒక చోట సంఘటితం అవ్వాలని చెప్పే తలంపుతో మొట్టమొదటిగా ఆయన ఇది ప్రారంభించడం జరిగింది. అంటే బ్రాహ్మణులు ఎందులోనూ కూడా తక్కువ కాదు, అన్నిటిలో కూడా పాలు పంచుకోగలరు, ఇలా అయినా సరే అందరూ ఒక చోటకి చేరతారనే ఒక మంచి ఉద్దేశంతో అందరినీ ఒక చోట కలపాలని మొట్టమొదటిగా ఇది ప్రారంభించండి. ఆయన యొక్క స్ఫూర్తితోనే ఈ సంవత్సరం కూడా దీన్ని ఆయన స్మారకంగా మేము ప్రారంభించాం. ఈ సంవత్సరం రాష్ట్రం నలుమూల నుంచి కూడా మొత్తం 16 జట్లు ఈ యొక్క టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. వీరందరూ కూడా అంటే ఈ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్రాహ్మణులందరూ కూడా ఒక చోట సంఘటితం అయ్యి అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు సాగాలి. బ్రాహ్మణుల యొక్క ఐక్యత
ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా తెలియపరచాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందండి. అందుకని ఇక్కడ చాలామంది బ్రాహ్మలు, వేద పండితులు, అర్చకులు, పురోహితులు అందరూ కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు. ఇది దిగ్విజయంగా పూర్తవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. దానితో పాటు అందరూ కూడా ఈ టోర్నమెంట్ని దిగ్విజయంగా పూర్తి చేయించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.